గోదావరి జిల్లాలను ఏపీకి తరలించే దురుద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదిలాబాద్లో జోగు రామన్న ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఇది ఉద్రిక్తతలకు దారితీసింది. జోగు రామన్న ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారని, ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులను మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురు పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. జోగు రామన్న కలెక్టరేట్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఆ సమయంలో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు వాగ్వాదం జరిగింది. చివరికి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. కాళేశ్వరం బ్యారేజ్ పైన ఏదైతే మొన్న అసెంబ్లీలో సిబిఐకి అప్పగించిందో, ఈ సిబిఐకి అప్పగించడంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కలిసి ఇవాళ తెలంగాణ రైతాంగంలో నోట్లో మట్టి కొట్టడానికే ఇది ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మనం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలా, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఇలా సార్ ఎన్నోసార్లు మాట్లాడిండు. ఇలా పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా పోలవరం నడుతుంటే మరి ఇప్పటి వరకు కూడా 3-4 సార్లు కూలిపోయింది పోలవరం. కానీ దానిపైన ఎన్డీఏసీ బృందం రాదు. కానీ తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరం 2 పిల్లర్లు కుంగినాయని చెప్తేనే ఎన్డీఏసీ ఉట్టిన రావడం జరిగింది. అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కేవలం నాంచే ధోరణి. సిబిఐలో పెండింగ్లో ఉంది, ఇన్క్వైరీ నడుస్తుంది అని చెప్తే అప్పటి వరకు మన నీళ్ళన్నీ ఆంధ్రాకు పోతాయి, బనగచెర్ల నిర్మాణం జరుగుతుంది. అందుకొరకే ఈ రకంగా జరగకుండా మనం ఏమైతే గతంలో ఎందరో మంది యువకులు ప్రాణాలు ఒడగొట్టుకున్నారో మనం కూడా సిద్ధంగా అవుదాం. తిరిగి మళ్ళా సిబిఐకి ఇచ్చినటువంటి కేసుని ఈ ముగ్గురు కలిసి విడ్డా చేసుకునేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదని చెప్పి తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వం